అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇది మచిలీపట్నం బిలాల్ మస్జిద్ అండి. ఇది పంబలగూడెం ఏరియాలో. ప్రతిరోజు ఇక్కడ 5 పూట్ల నమాజ్ చేయడం, అందరూ రావడం అంతా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. ఎప్పుడు కూడా మా మనోభావాలు దెబ్బతీసేంత పని ఎప్పుడూ జరగలేదు. కానీ నిన్న రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మా మసీదులోకి ప్రవేశించి ఎంతో చాకచక్యంగా పవర్ ఆఫ్ చేసి, తర్వాత మా పవిత్రమైన గ్రంథాలైన ఖురాన్ని మరియు అహదీస్ని వీటిని కింద పడేసి చెల్లాచెదురుగా తను వేసుకొచ్చిన చెప్పులు కూడా అక్కడ వదిలి, తర్వాత బాత్రూంలో ఉన్న బకెట్లు కానీ అవి కానీ తీసి బయటపడేసి, నిజంగా చెప్పాలంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. దీన్ని మేము చాలా ఇదిగా పరిగణిస్తున్నాము. దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుతూ, ఇంకో మసీదులో ఎక్కడ ఇలా జరగకూడదని చెప్పేసి ఆశిస్తున్నాము. రెండోది ఏంటంటే, ఇక్కడ మాకు కూడా మేము ఇక్కడ చాలా మందితో సోదరభావంగానే ఉంటాము. అది ఏ మతస్థులైనా సరే, ఎవరైనా సరే చాలా సోదరభావంగా ఉంటాం. కానీ ఇంత చాకచక్యంగా, ఇంత తెలివిగా ఇక్కడ పనిచేసి ఇలా చేసి వెళ్ళారంటే నిజంగా అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో పోలీసులు కానీ, తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కమిటీ సంవత్సరాలుగా మేము ఈ మసీదులో సోదరభావంతో అందరు కలిసిమెలిసి ఉంటున్నాం. ఇంతవరకు ఇలాంటి ఘటనలు జరగలేదు. నిన్న మంగళవారం అర్ధరాత్రి ఎవరో దుండగులు ప్రవేశించి మసీదులో మా ఖురాను, హదీసులు, మేము పవిత్రంగా భావించే పుస్తకాల మీద చిందరబందర చేసి మసీదులో చెప్పులతో తొక్కేశారు. తొక్కేసి కుర్చీలు అన్నీ మడత పెట్టేసి చిందరబందర చేశారు మసీదు మొత్తం. బాత్రూంలో అన్ని పంపులు వదిలేశారు. మొత్తం కరెంట్ ఆఫ్ చేసి మొత్తం ఇలాంటి పని చేశారండి ఈ కిరాతం. కాబట్టి మన ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా మా మనోభావాలు కాపాడాలని మీ పోలీస్ సోదరులని మన మీడియాని కూర్చున్నాం. పంబలగూడెంలో బిలాల్ మస్జిద్ నందు మంగళవారం అర్ధరాత్రి ఈ మస్జిద్లో దుండగులు ప్రవేశించి మాకు అత్యంత పవిత్రమైన గ్రంథాలు, ఖురాన్ షరీఫ్, హదీసులు వాటన్నిటిని మస్జిద్ లోపల కింద పడేసి మస్జిద్ మొత్తాన్ని అపవిత్రం చేసేసి, మొత్తం దాంట్లో ఉన్న సామాన్ కానీ వస్తువులు కానీ అన్నీ చెల్లాచెదురు చేసేసి వాళ్ళు ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినారు. అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది మాకైతే తెలియదు. ఎందుకంటే ఈ మసీదు 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. ఇక్కడ సహోదరులు అటువైపు ఇటువైపు ఎటున్నా మన హిందూ సహోదరులు కానీ, క్రిస్టియన్ సహోదరులు కానీ మేమంతా అంకిత భావంతో కలిసిమెలిసి బాగా ఉంటాం. మేము ఎవరికి ఏ చెడు చేయలేదు, ఎప్పుడు వాళ్ళని మేమేమీ చేయలేదు. మాకు కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాకు కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. చాలా కలిసి మెలిసి ఉంటాము. ఈ చర్య ఇప్పుడు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మాకు అత్యంత పవిత్రమైన ప్రదేశంలో అత్యంత పవిత్రమైన ఖురాన్ని వాళ్ళు అపవిత్రం చేయడానికి ప్రయత్నించారు. ఇది ఎందుకు చేశారో, హిందూ ముస్లిం అది విభేదాలు సృష్టించడానికా, లేదు అంటే మమ్మల్ని ఏదన్నా భయభ్రాంతులకి గురి చేయడానికి చేశారో అనేది మేము ఆశించేది ఏమి అంటే, ఈ పోలీసు శాఖ వారు కానీ, ఈ యొక్క మీడియా సోదరులు కానీ, లేదంటే గవర్నమెంట్ ద్వారా కానీ, రాజకీయ నాయకులైనా కానీ మాకు కొద్దిగా హెల్ప్ చేస్తారు, కొద్దిగా సపోర్ట్ చేసి వాళ్ళు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షిస్తారు అని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎవరి మీద అనుమానం లేదు, ఇక్కడ ఈ ఏరియాలో ఎవరి మీద అనుమానం లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను, మా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అందరూ మాకు తెలిసిన వాళ్ళే. అందరూ ఎవరైనా కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళే. అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్.